సంస్కృతిలో భాగమైన కల్లును నీరా రూపంలో కాపాడడంలో కాంగ్రెస్ విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సహజ సిద్ధంగా లభించే నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నందువల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీరా కేఫ్ ను గీతా సహకార సంఘాలకు అప్పగించాలని, గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని మార్చి 17న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. దాన్ని ఒక పాలసీని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని సంఘాలు నీరా పాలసీ కోసం దాదాపు 3.5-4 దశాబ్దాలుగా పోరాటం చేస్తూ వచ్చినాయి. కానీ గత పాలకులు ఎవ్వరు కూడా పని చేయలేకపోయినారు. ఒక పాలసీ పెట్టండి కాదు కేసీఆర్ గారు దీన్ని అద్భుతంగా తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతో నీరా కేఫ్ని అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఫెసిలిటీస్ తోటి నీరా కేఫ్ని నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 కోట్ల రూపాయలతో దాన్ని ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వము గౌల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా ఒక రూపకల్పన చేయడంలో అణువణువున ఇంచుగా తన ఆలోచనలతోటి దానికి ఒక రూపకల్పన ఇచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు బహిరంగంగా చెప్పాలని, దీన్ని ఏ రాజకీయ కోణంలో ఎవరు చూడొద్దు. వేల మంది లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకొని వృత్తిని కాపాడుకునే వృత్తిది ఏతో వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి స్పందించకపోతే ఇవన్నీ అమలయ్యేంత వరకు, మేనిఫెస్టో అమలయ్యేంత వరకు మేము నిరంతరంగా దాని మీదనే ఉంటాం. ఇద్దరు వైశ్యులు తప్ప ఒక రెడ్డి తాగుతాడు, మాల మాదిగలు తాగుతారు, వడ్రన్న తాగుతాడు, కుమ్మరన్న కమరన్న తాగుతారు, గౌడన్న ఇడిగాని అందరు కులస్తులు తాగుతారు. కనుక అన్ని కులస్తులు ఆరోగ్యం కాపాడడానికి లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వృత్తి ఇది. మేము వృత్తి చనిపోవద్దని సేఫ్టీ మోగులు తయారు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రవి చైర్మన్ గారు ఉన్నప్పుడు మేమందరం కలిసి సేఫ్టీ మోగులు తయారు చేసినాం.